హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 14 ఉన్నాయండి. పూజ సామాన్లకు పసుపు రుద్దండి. రుద్ది కడిగే పనే లేదు. చాలా సులభంగా క్లీన్ చేయొచ్చు. మీకు చాలా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ ఉన్నాయండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకైతే వంటగదిలో ఎంత బాగా ఉన్న వాటిని యూజ్ చేసుకొని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఆడవాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన వీడియో అండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే నేను స్టవ్ వెలిగించేసి వాటర్ని అయితే వేడి చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి, తక్కువ అయితే సరిపోతుంది. వెల్లుల్లి రెమ్మలను అయితే నేను ఇలా మరుగుతున్న నీళ్ళలో వేసేసి 1 నిమిషం పాటు ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వాటిని తీసి పక్కన ఒక నాప్కిన్ మీద అయితే వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో నేను చేశాను ఆల్రెడీ, కాకపోతే మర్చిపోయి వీడియో చేయలేదు. మీకోసం మళ్ళీ చూపించడానికి అనేసి నేను ఇలా తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత జస్ట్ ఈ టవల్ తోటి ఇలా రుద్దారనుకోండి, చాలా ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయిపోతుందండి. తీయాలంటే గంటలు టైం పడుతుందండి. వెల్లుల్లి రెమ్మని తీయాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే హాఫ్ కేజీ అలా తెచ్చుకొని ఒకేసారి అయితే మిక్సీ పట్టేసుకుంటాం కదా. అయితే ఇది తీయాలంటే చాలా పెద్ద పని. మళ్ళీ అందులో ఇప్పుడు వర్షాకాలం కదండి, మానంగా రావండి వేళ్ళు, ఫింగర్లు అయితే గోర్లు చాలా ఇబ్బంది పెడతాయి. కాకపోతే ఇలా సులభంగా వేడి నీళ్ళలో వేసేసి 1 నిమిషం పాటు ఉంచేసి ఇలా టవల్ మీద పెట్టి గట్టిగా రుద్దారనుకోండి, పొట్టంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి, నేనైతే ఇదంతా తీసేసాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ మనము మామూలుగా బయట జర్నీ చేసేటప్పుడు అయితే అక్కడ ఇక్కడ వాటర్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదండి. అయితే అలాంటి బాటిల్స్ మనకు వెహికల్లో ఉండిపోతూ ఉంటాయి. అయితే దీన్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపించిన 1 సైడ్ అయితే ఇలా కట్ చేసేయండి. చూడండి, ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. అయితే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే పచ్చిమిర్చిలు ఉంటాయి కదండి, పచ్చిమిర్చిలను ఇలా కవర్లో పెట్టేస్తే ఏంటంటే పండిపోతూ ఉంటాయి. కొంచెము బాగోదు, ఫ్రిడ్జ్లో కవర్లో పెడితే బాగోదు అనిపిస్తుంది. యాక్చువల్ బాటిల్ కూడా పెట్టకూడదు, కాకపోతే ఇది కొంచెం మనకు తీసుకోవడానికి సులభంగా ఉంటుందనేసి నేను పెడుతున్నాను. ఇలా పచ్చిమిర్చిలన్నీ ఇలా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి కదా. కవర్లో దానికంటే ఇలా బాటిల్లో పెట్టుకుని ఈజీగా మనం ఇలా ఈ గ్యాప్ నుంచి తీయచ్చు, మనం వాడుకోవచ్చు. నేను ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నేను చక్కగా ఇలా యూజ్ అవుతుంది అన్నట్టు బాటిల్ అయితే ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులండి. మెంతులైతే మన ఆరోగ్యానికైతే ఎంత మంచిదో అసలు. డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే బెల్లీ ఫ్యాట్స్ ఉన్న వాళ్ళు, పొట్ట తగ్గాలి అనుకునే వాళ్ళు డైలీ 1 స్పూన్ అయినా సరే మెంతులు తీసుకుంటే మంచిది అంటారు. లేకపోతే మెంతులు నానబెట్టి వాటర్ తీసుకోవడం కూడా మంచిదే. అయితే మెంతులని ఏంటంటే మొలకెత్తిస్తున్నా నేను. 1 స్పూన్ తీసేసుకొని దీన్ని వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత వండే తర్వాత చూస్తే అండి, నేను వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఉంచేస్తే ఇలా మొలకలు వచ్చేసాయి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇలా మొలకలు వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే డైరెక్ట్ తింటే తినలేరు, కొంచెం చేదు అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే దీన్ని చాలా సింపుల్గా మనం ఎలా తినొచ్చు అంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లంని అయితే ఒక చిన్న ముక్కనైతే తీసేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటాం, మనం డైలీ 1 స్పూన్ తినాలనుకున్నాం అనుకోండి, చిన్న ముక్క అయితే బెల్లం సరిపోతుంది. ఈ బెల్లానికి ఏం చేయండి అంటే ఈ మొలకెత్తిన మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులనైతే దీన్ని యాడ్ చేసేసి తినండి. పిల్లల నుంచి పెద్దల వరకు అండి, మీ పొట్ట తగ్గాలన్నా లేకపోతే జుట్టు విపరీతంగా ఊడుతున్నప్పుడు జుట్టు మనకి బాగా పెరగాలి ఒత్తుగా అంటే ఇలా మెంతులనైతే ఇలా మొలకెత్తిన మెంతులను బెల్లంతో కలిపి తీసుకొని మంచి ఐరన్ ఉంటుంది. అదేవిధంగా మంచి పోషకాలు ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇలా తీసుకోవచ్చు అన్నట్టు. మెంతులను ఇలా డైరెక్ట్ తినలేని వాళ్ళు కొంచెం బెల్లం కలుపుకొని తింటే బాగుంటుంది అన్నట్టు. నేనైతే ఇలా రోజు 1 స్పూన్ అయితే తీసుకుంటాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత తినవచ్చు. ప్రతి పిల్లలకి కూడా అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్ద పెరిగే కొద్దీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి శనగలండి. శనగలను అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టేశాను. అయితే ఈ ఉడకబెట్టిన శనగని పక్కన ఉంచేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రోట్లో వచ్చేసి పచ్చిమిర్చి ఫస్ట్ వచ్చేసి నేను కొంచెము జీలకర్ర 1 స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని కొంచెం క్రష్ చేసుకుంటున్నాను.
మీరు కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో బాగా మెత్తగా అయిపోతుంది, దానికంటే రోట్లోనే బాగుంటుంది. కొంచెం అల్లము, అదేవిధంగా వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం రోట్లో దంచేసిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఇలా క్రష్ చేసేయండి, అయితే టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు. మనం డైరెక్ట్ వేయడం దానికంటే ఇలా కొంచెము క్రష్ చేసినట్టు చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఆ కరివేపాకు ఘాటు స్మెల్ మంచిగా ఉంటుంది. తర్వాత మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఈ శనగల్ని కూడా కొంచెము కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాదండి. ఓకే, ఇలా కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనము ఇలా రుబ్బేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు పని అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము అయిపోయింది, ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అయితే తక్కువ ఆయిల్ తోటి మనం హెల్తీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. 10 మినిట్సేనండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, కొంచెం హెల్తీగా ఇవ్వడానికి ఇలా ట్రై చేయండి. ఓకే, ఇందులో నేను బైండింగ్ కోసం 1 స్పూన్ మాత్రమే బియ్యపిండి వేస్తున్నాను, కొంచెం చిటికెడు గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసాను, ఉల్లిపాయలు వచ్చేసి సన్నగా తరిగి వేస్తున్నాను, అదేవిధంగా కొత్తిమీర అండి సన్నగా తరిగి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయదు, ఎందుకంటే మనకు శనగలు అనేటివి ఆల్రెడీ అవి తడిగానే ఉంటాయి కాబట్టి దాంతో ఇదంతా కలిసిపోతుంది అన్నట్టు. మీకు కావాలంటే బియ్యపిండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, మీకు ఈజీ ప్రాసెస్లో తక్కువ ఆయిల్లో ఎలా మనం ఫ్రై చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. చూడండి, స్టవ్ వెలిగించేసి మామూలుగా మనము పొంగనాల ప్యాన్ ఉంటుంది చూడండి, పొంగడాలు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ ప్యాన్లో వచ్చేసి నేను జస్ట్ కొంచెం ఆయిల్ అనేది యూజ్ చేసి ఇందులో అయితే చిన్న చిన్న గారెల్లాగా చేసుకుంటున్నాను అన్నట్టు. చూడండి, ఇలా తక్కువ క్వాంటిటీలో, అంటే మనకు ఎక్కువ డీప్ ఫ్రై అనేది అవసరం లేకుండా చాలా మంచిగా టేస్ట్గా వస్తాయండి. వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ ఆయిల్ అనేది మనకు యూజ్ చేయకుండా ఇలా తక్కువ ఆయిల్ తోటి ఇలా ట్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండి, ఈవినింగ్ అయిందంటే ఏదో ఒక స్నాక్స్ తినాలనుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా పిల్లలు కూడా అడుగుతూనే ఉంటారు కదా. ఇలా జస్ట్ 10 నిమిషాల్లో శనగలు ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అంతా ఈజీ కదా, అన్నీ ఇంట్లో దొరికే వాటితోటే మనం ఈజీగా చేయొచ్చు అన్నట్టు. చూడండి, చిన్న చిన్న శనగల గారెలు అన్నట్టు ఇవి. దీన్ని ఆనియన్స్, నిమ్మ చెక్కతోటి నిమ్మరసం పిండేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి, హెల్తీ స్నాక్ కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా హ్యాండ్ అండి, మనకు నేనేం చేస్తున్నా అంటే, మామూలుగా మీరు రఫల్ హ్యాండ్స్ కట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలామందికి కుదరదు కూడా. అయితే ఈ హ్యాండ్కి ఏం చేస్తున్నంటే లాస్ట్కు 2 ఇంచులు వదిలేసి పైనుంచి 1 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఈజీ ప్రాసెస్లో సేమ్ రఫుల్ హ్యాండ్స్ ఎలా వస్తాయో అలానే వస్తాయండి. మనం ఇలా కట్ చేసుకున్నామంటే, నేను పేపర్ మీద మీకు ఫస్ట్ కట్ చేసి చూపిస్తే దీన్ని పెట్టి మీకు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ చేసేటోళ్ళకు చాలా బాగా ఈజీగా అయిపోతుంది పని. చూడండి, 1 ఇంచ్ అయితే గ్యాప్ ఎలా పెట్టుకున్నామో దాన్ని అయితే ఇలా కట్ చేయాలి, మరీ చివరి వరకు కాదు, ఇలా మధ్య వరకు ఇలా కట్ చేసేసుకొని మనము పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లాత్ మీద పరిచేద్దాము. ఏదైతే హ్యాండ్ అయితే మనము పెట్టాలనుకుంటున్నామో రఫల్ హ్యాండ్స్ కోసం క్లాత్, దాని మీద అయితే నేను ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, అయితే కట్ చేసిన పార్ట్ని ఏం చేయాలంటే ఇలా దూరము కొంచెం పెంచి పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. దీనికి కొంచెం కదలకుండా పైన కొంచెము ఇలా గుండు పిన్నులు గుచ్చేయండి, కదలకుండా. కొంచెం మీకు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు చేసు, మినిమం 1 ఇంచ్ గ్యాప్ కూడా పెట్టుకోవచ్చండి మనం కట్ చేసిన దాన్ని. అలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఎంత లెంతీగా కావాలి మనకు రఫుల్ హ్యాండ్స్, కొంచెం బుగ్గలు మంచిగా రావాలి అంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి సేమ్ హ్యాండ్ షేప్లోకి. రఫుల్ హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. నేను లాంగ్ ఫ్రాక్కి కుట్టాను, దానికోసం అనేసి నేను ఇలా కట్ చేసేసాను. చూడండి, ఈజీ ప్రాసెస్ అన్నట్టు. అంటే కొంచెము ఆ ఫోల్డింగ్ వేరే ఉంటుంది, ఆ ఫోల్డింగ్ అంటే ఇలా హ్యాండ్ పేపర్ మీద కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు రఫుల్ హ్యాండ్ షేప్ అనేది చక్కగా వస్తుంది అన్నట్టు, ఎక్కువ షేప్ తోటి. చూడండి, ఇలా డబుల్ లేయర్ హ్యాండ్స్ ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, నేను లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా కుట్టాను. చాలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా సులభంగా వచ్చేస్తుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఇలా నోట్బుక్లో అండి ఎప్పుడైనా ఇంపార్టెంట్ పేపర్ కనుక ఊడిపోయిందనుకోండి, పిల్లలకి ఇంపార్టెంట్ కావాలి, ఏదైనా మ్యాటర్ రాసి ఉన్నదనుకోండి, దానికి మళ్ళీ ఎలా పెట్టాలంటే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ పిన్ను ఉన్న భాగం దగ్గర ఏం చేయండి అంటే ఒక 2 పేజీలు, మనకి ఏ పేజీలో అయితే మనకి ఇంపార్టెంట్ ఊడిపోయిందో ఆ పేజీ వరకు ఇలా మలిచేసుకొని ఈ కట్ చేసిన భాగం నుంచి ఆ భాగాన్ని పైకి తీసేయాలన్నట్టు. అయితే యథాతథగా మనకి పేపర్ అనేది అక్కడే నిల్చుండిపోతుంది అన్నట్టు. మనకు ఇంపార్టెంట్ పేజీ అనేది మిస్ అవ్వకుండా మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి, చక్కగా మళ్ళీ మనకు పేపర్ ఎలా ఉందో అలానే ఉండిపోయింది, చూసారా? బయటికి ఊడకుండా పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏమైనా కవర్స్ లేవనుకోండి, లేకపోతే కప్పు లాంటివి లేనప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మడత పెట్టేసేయండి. చూడండి, ఇలా ఇలా ఫోల్డింగ్ చేశారనుకోండి, ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, మీకు వీడియో కనుక అర్థం కాకపోతే మళ్ళీ ముందుకెళ్ళి చూడండి. ఇలా పెట్టేశామనుకోండి, సులభంగా ఒక పాకెట్ లాగా రెడీ అవుతుంది, చూసారా? ఇలా ఇప్పుడు ఇందులో మనం ఏం చేయొచ్చు, ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇందులో పెట్టేసుకొని ఏం చక్కగా తినేయచ్చు అన్నట్టు. పిల్లలకు కూడా ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. జర్నీ టైంలో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా పేపర్ తోటి ఇలా చిన్న పోట్లీ బ్యాగ్ లాగా తయారు చేయొచ్చు అన్నట్టు. ట్రై చేసేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ బాటిల్స్కి అయితే పైన చూడండి ఇలా రింగ్ లాగా వస్తూ ఉంటుంది కదా. మామూలుగా అయితే మనం పడేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని మెల్లగా ఇలా తీసారనుకోండి, ఆ రింగులు అనేటివి బయటికి వచ్చేస్తాయి. ఎంత చక్కగా హెల్ప్ అవుతాయో తెలుసా అండి. నిజం చెప్తున్నా, శ్రమ లేని పని. కొంచెం కష్టపడితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా రింగులను అన్నిటినీ తీసేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని. వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువనే వస్తూ ఉంటాయి, అంటే బయటికి వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి వాటర్ కొనుక్కుంటూనే ఉంటాం, బాటిల్స్ వస్తూనే ఉంటాయి. ఆ బాటిల్ని అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చూడండి, ఇలా రింగ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈ రింగులను ఏం చేయండి అంటే, హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఈ హ్యాంగర్స్కి చక్కగా పెట్టేసేయండి ఇలా. అసలు ఎంత మంచిగా పనిచేస్తుందో చూడండి. ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక రింగుకి ఇంకొక హ్యాంగరు, ఇంకొక రింగుకి ఇంకొక హ్యాంగరు, ఇలా పెట్టేసేయండి. చూడండి, మనకి ఎంత చక్కగా హెల్ప్ అవుతుంది. అది స్టిఫ్గా కూడా ఉంటుంది, మళ్ళీ కిందికి సాగదు. చూడండి, నేనైతే చీరలను అయితే ఇలా హ్యాంగ్ చేసుకుంటాను. కబోర్డ్లో పెట్టుకోవడానికి అయితే ఎంత బాగా పనికొస్తుందో చూసారా. కింద మనకు స్పేస్ ఉంటుంది, మనం ర్యాక్ మొత్తం పెట్టుకోవచ్చు అండి. కబోర్డ్లో అయితే స్పేస్ అయితే చాలా మిగులుతుంది. ఇలా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఏదైనా సరే ఇలా పెట్టేస్తాం అనుకున్నప్పుడు చూడండి, సైడ్కి పెడదామంటే గ్యాబే లేదు, మొత్తం నిండిపోయింది ఫ్రిడ్జ్లో. అయితే దీన్ని మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, చిన్న క్లిప్స్ ఉంటాయి చూడండి, పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఈ పేపర్ క్లిప్స్ని యూజ్ చేసేసుకొని ఈ సైడ్ ర్యాక్లో, ఫ్రిడ్జ్కి సైడ్ ర్యాక్స్ ఉంటాయి చూడండి, దానికైతే ఇలా పెట్టేశారనుకోండి, మనం ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. కొంచెం ప్లేస్ లేనప్పుడు ఇలా ఈ క్లిప్పులతోటి ఇలా పెట్టి చూడండి, మీకు ప్లేస్ అనేది కలిసి వస్తుంది అన్నట్టు. నా ఫ్రిడ్జ్ అయితే మొత్తం నిండిపోయింది, నేను ఇలా పెడుతున్నా అన్నట్టు. నేను ఉసిరికాయలను అయితే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ ఒక కాడ ఉంటుంది, చీర ఒక దగ్గర ఉంటుంది, శారీ పెట్టి కూడా ఇంకో దగ్గర ఉంటుందండి. కాకపోతే మనము ఇన్ టైంలో దొరకదు, టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే, ఒక హ్యాంగర్ తీసేసుకోండి. హ్యాంగర్లో ఫస్ట్ బ్లౌజ్ పెట్టేసి తర్వాత శారీ పెట్టుకోడు కూడా ఇలా పెట్టేసేయండి. పైనుంచి ఏం చేయండి అంటే, చీరను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పెట్టేసుకోండి. అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఈజీగా బయటికి ఎప్పుడైనా ఫంక్షన్లకి ఇట్లా వెళ్ళేటప్పుడు తీసుకొని కట్టుకోవడానికైతే మనకి టైం వేస్ట్ కాకుండా చాలా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది అన్నట్టు. అంటే మనకు టైం కలిసి వస్తుంది కదా. ఇలా ట్రై చేయండి. ఇలా పెట్టేసుకున్నారనుకోండి ర్యాక్స్లల్లా, మీ పని అనేది సులభం అయిపోతుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అసలే వర్షాకాలం అండి, నాకు ఆల్రెడీ జలుబు చేసే ఉంది, నేనైతే సఫర్ అవుతున్నాను. కాకపోతే ముక్కు దిబ్బడ బాగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇలా లవంగాలు 2 తీసుకుంటున్నాను. అదేవిధంగా వాము ఉంటుంది కదండి, వాము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని ఇలా దగ్గరికి అనుకోవాలి. ఏదైనా సరే ఒక క్లాత్లో అయితే ఇలా పెట్టేసుకోండి. అదేవిధంగా పచ్చకర్పూరం ఉంటుంది కదా, చిన్న ముక్కను తీసేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసేయండి దీన్ని. పచ్చకర్పూరం మంచి వాసన వస్తుంది కదండి.
అదేవిధంగా వాము కూడా మంచి స్మెల్ వస్తుంది, లవంగాలు కూడా మంచి ఘాటు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం లవంగాలను కూడా కొంచెము ఇలా కొంచెం క్రష్ చేసినట్టు చేయాలండి. కొంచెం ఇలా తెంపేస్తే ఏంటంటే కొంచెం ఘాటు వాసన వస్తుంది కదా లవంగాలది. ఇప్పుడు ఈ మూడింటిని ఏం చేద్దామంటే ఇలా మూటలాగా కట్టేయాలి. ఇలా మూటలాగా కట్టేసి మనము వాసన చూసామనుకోండి, మనకు ముక్కు దిబ్బడ అనేది ఉంటుంది కదా, విపరీతంగా జలుబు అయినప్పుడు మనకు కొంచెము ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, ఇలా స్మెల్ చూస్తే మనకు చాలా బాగా రిలీఫ్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలానే స్మెల్ చూస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకునైతే తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజులకి ఏమవుతుందంటే మొత్తము నల్లగా మారిపోయి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. మనకి ఇలానే గ్రీన్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే దీన్ని ఏం చేయండి అంటే ఇలా ఆకులనైతే మొత్తం ఇలా కట్ చేసేయాలి. ఇలా ఈ రెమ్మలనన్నీ మొత్తం తుంచేసిన తర్వాత ఏం చేయండి అంటే ఒక బాక్స్ తీసుకోండి, ఏదైనా సరే ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసేసుకొని దీంట్లో టిష్యూని అయితే ఇలా పెట్టేసేయండి, టిష్యూ పేపర్ని. పైనుంచి ఏం చేద్దాము, కొంచెం బియ్యపు గింజలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కరివేపాకునైతే ఈ రెమ్మలనన్నీ ఇలా కట్ చేసాం కదా, వీటిని ఇలా వేసేసి పైనుంచి ఇంకొంచెం బియ్యపు గింజలని కనుక వేసేసి మనము క్యాప్ పెట్టేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు 15 to 20 డేస్ వరకు అయితే అసలు కరివేపాకు అనేది కలర్ చేంజ్ అవ్వదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు తీసినా కూడా గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది, కొంచెం నల్లగా మారిపోతుంది కదా, అలా మారకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం అసలే ఈ ఉప్పు డబ్బాలు అయితే మొత్తం తడి అయిపోతూ ఉంటుంది కదండి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టినా కూడా వితిన్ 2 డేస్కే మొత్తం తడి అయిపోతూ ఉంటుందండి. అయితే ఇది మనకు ఫ్రెష్గా ఉండాలి, కొంచెం తడి ఉండకుండా కొంచెం పొడిగా ఉండాలంటే బియ్యపు గింజలనండి కొంచెం ఇలా ఉప్పు డబ్బాలో అయితే వేసేయండి. ఇలా ఉప్పు డబ్బాలో వేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సాల్ట్ అనేది తడి కాకుండా మనకి పొడిగా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. వర్షాకాలం అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి పూజ సామాన్లకు పసుపు రుద్ది చూడండి. రుద్ది తోమి కడిగే పనే లేదు. చేతులకైతే చాలా రెస్ట్ దొరుకుతుందండి, నిజం చెప్తున్నాను. పూజ సామాన్లు తోమాలంటే చేతులైతే కొంచెం కట్ అయిపోతూ ఉంటాయి కదా, చాలామందికి పడదు. నేనేం చేస్తున్నా, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. దీంట్లో పసుపు వేయండి, ఎక్కువ క్వాంటిటీలోనే వేసేయండి. అదేవిధంగా 1 స్పూన్ వరకు అయితే సాల్ట్, ఉప్పు వేసేసిన తర్వాత దీంట్లో నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకూడదు. దీంట్లో ఓన్లీ నిమ్మ రసంతో మాత్రమే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నారనుకోండి, అది మంచిగా ముద్దలాగా వస్తుంది, అంటే కొంచెం క్రీమ్ టెక్చర్ లాగా వస్తుంది అన్నట్టు. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జస్ట్ ఇలా రుద్దేసి మనం వదిలేస్తే చాలు, ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో అసలు. ఆయిల్ మరకలతో జిడ్డుతో సహా మొత్తం చూడండి, ఇది ఎంత నల్లగా మారింది చూసారా. దీని మీద జస్ట్ నేను ఇలా రుద్దుతున్నాను చూడండి. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటేనే అది మొత్తము తెల్లగా మారిపోతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్కి డిఫరెంట్ మీరే చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది. నేనైతే ఏం రుద్దలేదు, జస్ట్ అలా స్ప్రెడ్ చేశాను చూసారా. జస్ట్ పసుపు, శనగపిండి, ఉప్పు, అదేవిధంగా నిమ్మరసము మీకు కడిగి చూపిస్తాను చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. అంటే మనకు మామూలుగా అయితే బయట అయితే ఏదేదో వాడుతూ ఉంటాం కదండి, దానికి బదులు మనం ఇలా హెల్దీగా మనకు చేతులు కట్ అవ్వకుండా, అదేవిధంగా రుద్ది తోమే పని లేకుండా ఇలా ఈజీగా జస్ట్ ఇలా ఏంటంటే రుద్దేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా పక్కకు ఉంచేసిన తర్వాత జస్ట్ మనం ఇలా క్లీన్ చేసామనుకోండి, తెల్లగా మారిపోతుంది అన్నట్టు. రుద్ది కడిగే పని లేదు. నేను జస్ట్ వేళ్ళతోటి ఎలా రుద్దేస్తున్నానో మీరు కూడా అలా రుద్ది పక్కన ఉంచేసేయండి, క్లీన్ అయిపోతుందండి. చాలా తల మెరిసిపోతూ ఉంటాయి అన్నట్టు. రుద్ది కడిగే పనే లేదు, చాలా సులభంగా క్లీన్ అయిపోతాయి అన్నట్టు. ఇలా మీరు కూడా పూజ సామాన్లను ఈజీ పద్ధతిలో చాలా హెల్దీగా ఇలా ట్రై చేసేయండి. మీకు పీతాంబరంతో పనే లేదండి. పీతాంబరం ఏంటంటే చాలామందికి పడదు, మనకు స్కిన్ అనేది కట్ అయిపోతుంది, వేళ్ళు అనేవి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటాయి కదండి, మంటలాగా వస్తూ ఉంటుంది. అంటే అందరికీ పడదు కదా, కొందరికి పడుతుందేమో కానీ నాకైతే అస్సలు పడదండి. అందుకే నేను ఈజీ వేలో ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి, నీట్గా తెల్లగా అయిపోతాయి, మనకు శ్రమ తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది, ఎక్కువ శ్రమ పడే పనే లేదు. చూసారా
ఎలా మారిపోతుందో తెల్లగా అయిపోయింది. ఎంత నల్లగా ఉన్నది ఎంత తెల్లగా మారిపోయారో చూసారా అండి. అయితే క్లీన్ చేసిన తర్వాత తప్పకుండా అయితే మనం క్లాత్తో తుడిచి పక్కన ఉంచేసుకుంటే ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తెల్లగా మారిపోయిందో. ఇలా క్లీన్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ టిప్ అందరికీ యూజే కదండి. పూజ చేసుకునే ప్రతి ఒక్క మహిళ అయితే చూడాల్సిన వీడియో అండి. ఆడవాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అన్నట్టు. చూడండి ఎంత తెల్లగా అయిపోయింది, బాగుంది కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.